హలో అండి. ఇవాళ మనము ఫీటల్ హార్ట్ అంటే బేబీ యొక్క గుండె చప్పుడు గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీటల్ హార్ట్ అనేది యూజువల్గా ఎప్పుడు వస్తుంది అండ్ అది ఎంత రేంజ్లో ఉండాలి, ఒకవేళ అది డెవలప్ అవ్వకపోతే లేక డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఆగిపోతే కనుక మనం ఎప్పుడు వరీ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినకల్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో ఈ ఫీటల్ హార్ట్ రేట్ అంటే ఏంటంటే 1 మినిట్లో బేబీ యొక్క గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేదాన్ని ఫీటల్ హార్ట్ రేట్ అంటాం అనమాట. సో ఈ ఫీటల్ హార్ట్ రేట్ యూజువల్గా 110 to 160 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. అంటే 110 నుంచి 160 సార్లు బేబీ యొక్క గుండె 1 మినిట్లో కొట్టుకుంటుంది అనమాట. సో ఫీటల్ హార్ట్ యూజువల్గా ఎప్పుడు డెవలప్ అవుతుందని చూసుకుంటే, మనం డేటింగ్ అనేది అంటే ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు ఎన్ని నెలలు అనేది లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే మీ ఇంతకుముందు అయిన డేట్ యొక్క మొదటి రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో డేటింగ్ ప్రకారం చూసుకుంటే బేబీ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ పీరియడ్ మిస్ అయిన తర్వాత 2 వారాలకి డెవలప్ అవుతుంది. సో ఇది ఎవరిలో అంటే ఎవరికైతే రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో, ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో ఆర్ డిలేడ్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే బేబీ యొక్క హార్ట్ బీట్ లేట్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఓవులేషన్ లేట్గా అవుతుంది అండ్ కన్సెప్షన్ లేట్గా అవుతుంది అనమాట. సో మనకి అందరి పేషెంట్స్లోనూ బేబీ యొక్క హార్ట్ బీట్ ఫస్ట్ స్కాన్లోనే కనపడదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో ఈ ఫీటస్ యొక్క డెవలప్మెంట్ ఒకసారి మనం చూసుకుంటే, నార్మల్గా పీరియడ్ మిస్ అయిన తర్వాత అంటే ఒక 4 వీక్స్, అరౌండ్ 4 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ టైంలో చిన్న శాక్ అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్ని మనం జెస్టేషనల్ శాక్ అంటాం. సో ఫస్ట్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ అన్ అల్ట్రాసౌండ్ ఈజ్ జెస్టేషనల్ శాక్ అనమాట. సో 4 వారాల టైంలో జెస్టేషనల్ శాక్ ఏర్పడుతుంది. దాని తర్వాత 6 వారాలకి యోగ్ శాక్ అనేది ఏర్పడుతుంది అనమాట. అదే టైంలో ఒక 6 వారాలకి అరౌండ్ 5 to 6 వీక్స్కి అరౌండ్ చిన్న ఫీటల్ పోల్ అంటే బేబీ అనేది ఏర్పడుతుంది. అండ్ అరౌండ్ 6 to 7 వీక్స్ టైంలో మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా ఏర్పడుతుంది అనమాట. సో యూజువల్గా ఈ బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది అరౌండ్ 6 to 7 వీక్స్ ఏర్పడుతుంది. అలానే నార్మల్గా ఈ ఫీటల్ పోల్ యొక్క లెంత్ ఉంటుంది కదా, ఫీటల్ పోల్ యొక్క లెంత్ ఒక 7 mm లోపలే, 7 mm వరకు డెవలప్ అయ్యే లోపలే హార్ట్ బీట్ అనేది ఏర్పడుతుంది. సో ఏ కండిషన్స్లో మనము హార్ట్ బీట్ ఏర్పడలేదు అంటే ఎప్పుడు మనము లైక్ వరీ అవ్వాలి అని చూసుకుంటే, అంటే లైక్ సైన్స్ ఆఫ్ ఎర్లీ మిస్క్యారేజ్, అంటే మిస్క్యారేజ్లో ల్యాండ్ అవ్వచ్చు ఈ ప్రెగ్నెన్సీ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎయిదర్ ఫీటల్ హార్ట్ రేట్ ఏర్పడట్లేదు 6 to 7 వీక్స్ తర్వాత కూడా ఫీటల్ హార్ట్ రేట్ ఏర్పడట్లేదు అనుకున్నా, లేకపోతే బేబీ యొక్క ఫీటల్ పోల్ 7 mm దాకా వచ్చింది అయినా సరే హార్ట్ బీట్ ఏర్పడట్లేదు. అండ్ అదర్వైజ్ ఏంటంటే జీశాక్ అంటే జెస్టేషనల్ శాక్ ఆల్మోస్ట్ 25 mm దాకా వచ్చింది అయినా సరే ఫీటల్ పోల్లో కానీ ఫీటల్ పోల్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు ఆర్ హార్ట్ బీట్ అనేది ఏర్పడట్లేదు అటువంటి కండిషన్స్లో కానీ, లేకపోతే యోగ్ శాక్ అబ్నార్మల్గా పెద్దగా ఉంది అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయి, లేకపోతే జెస్టేషనల్ శాక్ ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, రెగ్యులర్గా మంచిగా రౌండ్గా లేదు, ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉండి కొంచెం ష్రింక్ అవుతున్నట్టు అనిపించిన, వీటన్ని కండిషన్స్లో కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళకుండా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలానే ఇంకో కండిషన్ ఏంటంటే మిస్డ్ అబార్షన్ అంటాము. అంటే అందులో ఏముంటుందంటే బేబీ యొక్క హార్ట్ బీట్ వస్తుంది, మేము స్కాన్ చేసినప్పుడు హార్ట్ బీట్ కనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ విజిట్లో హార్ట్ బీట్ ఉండదు. ఇటువంటి దాన్ని మిస్డ్ అబార్షన్ అంటాం, అంటే మిస్క్యారేజ్ అంటాం. ఈ కండిషన్లో కూడా బేబీ యొక్క హార్ట్ బీట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవన్నమాట. సో ఇటువంటి ప్రెగ్నెన్సీస్ని మేము అవాయిడ్ చేసుకోమని చెప్తాము. సో బేబీ యొక్క హార్ట్ బీట్ కనపడట్లేదు అంటే మీరు ఇమీడియట్గా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది ఒక టైం లైన్లో డెవలప్ అవుతుంది. సో ఎవ్రీ స్టేజ్లో ఒక్కొక్క డెవలప్మెంట్ వస్తుందన్నమాట. ఒకవేళ హార్ట్ బీట్ ఏర్పడట్లేదు అంటే మీ గైనకాలజిస్ట్ మిమ్మల్ని ఒక 7 to 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక రిపీట్ స్కాన్కి రమ్మంటారు. సో ముందు స్కాన్కి ఈ స్కాన్కి కంపేర్ చేసుకొని బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ అనమాట. అంటే పైనుంచి పొట్ట మీద నుంచి చేసే స్కాన్ కంటే కూడా కింద యోని భాగంలో నుంచి చేసే స్కాన్, ట్రాన్స్వెజైనల్ స్కాన్ అనే ద్వారా మనకి బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో మీ ఫస్ట్ స్కాన్కి వెళ్ళినప్పుడు మీ గైనకాలజిస్ట్ని కానీ రేడియాలజిస్ట్ని కానీ ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ ద్వారానే మీరు వయబిలిటీ స్కాన్ అనేది చూపించుకోండి. రెండో విషయం ఏంటంటే, మీ బేబీ యొక్క హార్ట్ బీట్ కనుక ఫస్ట్ స్కాన్లో కనపడలేదు అంటే మీరు వెంటనే పానిక్ అయిపోయి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్దర్ స్కాన్స్లో రిపీట్ స్కాన్స్లో చూసుకుంటూ దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం బెటర్ అనమాట.
సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.